ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. శ్రీరమణుల బాల్య జీవిత విశేషాలు 5వ భాగం. వెంకట్రామన్కు లభించిన ఆత్మజ్ఞానం గురించి గణపతి మునీంద్రుల వారు శ్రీ రమణగీతలో త్వంతు సప్తదశే వర్షే బాల్య ఏవ మహాయశాః లబ్ధవానపి విజ్ఞానం యోగినామపి దుర్లభం. నీవు 17వ సంవత్సరమున బాల్యమునందే యోగులకైనా సాధ్యము కాని ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందావు. 16-17 సంవత్సరముల వయస్సు అందరికీ సందిగ్ధ దశ. మానవులందరికీ ఇంద్రియ సుఖాలకు సంబంధించి ఆలోచనలు, ఊహలు, కోరికలు మనస్సును సునామీలా ముంచెత్తే దశ. కానీ కొందరు అసాధారణ వ్యక్తులకు జ్ఞానోదయం కలిగే సమయం. ఎందుకంటే వారిలో అంతకుముందే నిగూఢముగా ఉన్న అనేక జన్మల ఆధ్యాత్మిక సాధనల ఫలితం మొదలయ్యే దశ. ప్రపంచంలోని సిద్ధులు, మహర్షులు, అవతార పురుషుల జీవితాలు పరిశీలిస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. ఉదాహరణకి రమణులు, బుద్ధుడు, శుకుడు మొదలైనవారు. ఈ దశ వారిలో ఆకస్మిక మరణ భయంతో కానీ లేదా ఏదైనా సంఘటన ద్వారా ప్రారంభమవుతుంది. వెంకట్రామన్ తనకు కలిగిన మరణభయ సమస్యను పరిష్కరించుటకు పూనుకున్న క్షణంలో అతని మనస్సు అంతర్ముఖమైంది. లోపలి నుండి ఒక శక్తి పైకి వచ్చి ఆయన చైతన్యమును సంపూర్ణముగా వశపరుచుకుంది. శరీరము, మనస్సు, ఇంద్రియాలు, వ్యక్తిత్వము అన్నీ ఆ దివ్యత్వంలో తమ ఉనికిని కోల్పోయాయి. భగవంతునికి సర్వసమర్పణ అయ్యాడు. ఆ చైతన్యంలో లీనమయ్యాడు. ఇదంతా ఆయన మెలకువగా ఉన్నప్పుడు జరిగింది. తన నిజాత్మ యొక్క జ్ఞానము ఆయనలో ఉద్భవించింది. ఆలోచనలకు మూలమైన హృదయ గుహలో ఆయన స్థిరంగా ప్రతిష్ఠించబడ్డాడు. ఈ అనుభవం వలన వెంకట్రామన్ మహర్షి అయినాడు. ఆయనలో మహర్షిత్వం బయటకు వచ్చింది. ఇక ఆయన చేరవలసింది, పొందవలసింది, చేరుకోవలసింది ఏదీ లేదు. సాధారణ మానవులందరికీ ఉండే దేహాత్మ భావన, ఈ దేహమే నేను అనే భావన అతనిలో మాయమయ్యింది. ఆనాటి నుండి ఆయన ఆ చైతన్యపు శక్తి ఆధీనంలో తన కార్యకలాపాలు జరుగుచుండేవని, ఆ శక్తే తనను నడిపిస్తుందని భక్తులకు చెప్పేవారు. తనకు కలిగిన ఆత్మసాక్షాత్కారమును ఆయన తరువాత వివిధ వేదాంత గ్రంథములు చదివినప్పుడు అందులో చెప్పబడిన దానికి, తన అనుభూతికి సంబంధించి ఎటువంటి సందేహాలు అతనికి ఉండేవి కావు. తనకు కలిగిన అనుభూతినే గ్రంథాలలో పండితులు వివిధ రకాలుగా వివరించారని చెప్పేవారు. ప్రాచీన ఋషులలో తమ ప్రయత్నం లేకుండా వెంకట్రామన్కు కలిగిన ఆత్మానుభూతి వ్యాసమహర్షి కుమారుడైన శుకునకు కలిగింది. కానీ తనకు లభించిన ఈ అనుభూతి నిజమైన ఆత్మసాక్షాత్కారం అవునా కాదా అనే సందేహం కలిగి తన తండ్రిని అడుగగా అది నిజమైనదే అని ఆయన చెప్పాడు. అయినా శుకునకు ఇంకా సందేహం మనస్సును వెంటాడుతుండేది. ఈ విషయం గ్రహించిన వ్యాసుడు మిథిలానగర రాజైన జనక మహారాజు దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని తీర్చుకోమని సలహా ఇచ్చాడు. ఇంకా తాను ప్రయత్నించి సాధించవలసింది ఏదీ లేదని జనక మహారాజును కలిసిన తరువాత శుకమహర్షికి తన సందేహం తీరిపోయింది. కానీ రమణులకు తనకు కలిగిన ఈ ఆత్మసాక్షాత్కార విషయంలో ఎటువంటి సందేహం లేదు. వెంకట్రామన్ నిరాశవాది కాదు. జీవితం దుఃఖమేమని అతనికి తెలియదు. పునర్జన్మ లేకుండా ఉండాలని కానీ, విముక్తి పొందాలని కానీ, వైరాగ్యం పొందాలని కానీ, మోక్షం చేరుకోవాలని కానీ అతనికేమీ తెలియవు. అతడు పెరియ పురాణం, పాఠశాలలో బైబిల్లోని కొన్ని భాగాలు, తాయుమానువర్ తేవారాలను తప్ప మరేమీ చదువుకోలేదు. భగవంతుడు హఠాత్తుగా తన ముందు ప్రత్యక్షమవుతాడని ఎదురుచూస్తుండేవాడు. భగవంతుడంటే, ఈశ్వరుడంటే పురాణాల్లో చెప్పినట్లే ఉంటాడని అనుకునేవాడు. ఈ పుస్తకాల పరిభాషలో చెప్పాలంటే జ్ఞానోదయమైన తర్వాత ఆయన అందుకున్న మానసిక ఆధ్యాత్మిక స్థితిని శుద్ధ మనస్సు లేదా శుద్ధ జ్ఞానం అనవచ్చు అని భగవాన్ శ్రీరమణులు భావి కాలంలో భక్తులకు అప్పటి తన మానసిక స్థితిని గురించి వివరించేవారు. ఆత్మానుభవం తరువాత వెంకట్రామన్ స్నేహితులు, బంధువులు, చదువుల పట్ల అంతకుముందున్న ఆసక్తి పూర్తిగా పోయింది. పాఠాలను యాంత్రికంగా చదివేవాడు. ఇంట్లో పెద్దవాళ్ళను సంతృప్తిపరచడానికి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చునేవాడు.
ఆయన ధ్యాసంతా ఎక్కడో దూరాన ఉండేది. బంధువులతో స్నేహితులతో మసలేటప్పుడు ఎంతో వినయంగా వినమ్రంగా ఉండేవాడు. ఇంతకు పూర్వమైతే మిగిలిన వాళ్ళకన్నా తనకు పని ఎక్కువగా చెప్పినప్పుడు పని అందరికీ సమానంగా పంచడం లేదని గొనిగేవాడు. ఎవరైనా పిల్లలు తనను కోప్పడితే తిరగబడేవాడు. ఒక్కోసారి వాళ్ళను బెదిరించేవాడు. మరెవరైనా ఆట పట్టించినా వెక్కిరించినా వాళ్లకు వెంటనే బుద్ధి చెప్పేవాడు. ఇప్పుడంతా మారిపోయింది. ఏ పనైనా సరే, ఎవరు కోప్పడినా సరే, ఎవరు ఆట పట్టించినా సరే అన్నిటినీ సౌమ్యంగా భరించడం ప్రారంభించాడు. తన నిరసన భావాన్ని, తన వ్యక్తిత్వాన్ని ప్రకటించే స్వభావం పోయింది. తన స్నేహితులతో కలిసి ఆటలకు వెళ్ళడం మానివేశాడు. ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని కోరుకునేవాడు. తరచూ ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని తనలోని ఆత్మపై లగ్నమయ్యేవాడు. ఇవన్నీ చూసిన తన అన్నగారు అతనిని వెక్కిరిస్తూ జ్ఞాని అనో యోగీశ్వర అనో సంబోధించేవాడు. ప్రాచీన కాలపు ఋషుల వలె అడవులకు పోరాదా అంటూ ఎగతాళి చేసేవాడు. అయినను అతడు అవేమీ పట్టించుకోకుండా అలాగే కూర్చునేవాడు. భోజన విషయంలో రుచులు అభిరుచులు పోయాయి. ఏ ఆహారాన్నైనా రుచిగా ఉందా, శుభ్రంగా ఉందా అంటూ ఏమీ చూడకుండా పెట్టిన దానిని ఎటువంటి ఆసక్తి లేకుండా మింగేవాడు. ఆత్మానుభూతి తర్వాత అతడు ఏ పని చేస్తున్నప్పటికీ ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడు. ఇప్పుడు అతనికి పెరియ పురాణంలో కనిపించే భక్తులు చరిత్ర పుటల్లో వారు కాక వాస్తవ వ్యక్తులుగా అనిపించసాగారు. దేవాలయంలోని ఆ విగ్రహాల ముందు నిలబడి కన్నీటితో పరితపించేవాడు. ఆ మహనీయులకు మాదిరిగా తన మీద కూడా అదే అనుగ్రహాన్ని చూపవలసిందని వేడుకునేవాడు. ప్రతిరోజు సాయంత్రము గుడికి ఒంటరిగా వెళ్ళేవాడు. అక్కడ శివుడి ముందో, మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహాల ముందో, 63 శివయోగుల విగ్రహాల ముందో చాలాసేపు నిలబడేవాడు. ఉద్వేగం ఒక ప్రవాహంలాగా వచ్చి అతనిని ముంచివేసేది. సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడు అయిన ఈశ్వరుని సన్నిధానంలో నిలబడి ఆయన అనుగ్రహం తనపై వర్షించాలని, ఆ అనుగ్రహం తన భక్తిని పటిష్టం చేయాలని, తనలో కూడా 63 నాయనారులలాగా భక్తి ఎప్పుడు నిలిచిపోవాలని అప్పుడప్పుడు ప్రార్థించేవాడు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, ఆత్మానందమును ఒకసారి అనుభవించిన తర్వాత వెంకట్రామన్కు ఇక నిరంతరం ఆత్మగానే ఉంటూ ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడం తప్ప ఇక వేరే పనిని ఊహించడం సాధ్యం కాలేదు. శరీరం ఏ పనైనా చేసినప్పుడు ఆలోచనలన్నీ ఆత్మపైనే లగ్నమయ్యేవి. ఒక్క క్షణం వీలు దొరికితే శరీర స్మృతి లేకుండా ఆత్మస్థితిలో ఉండేవాడు. ఈ స్థితి ఆయనకు ఎటువంటి ప్రయత్నం లేకుండా లభించింది. పరిణతి చెందిన మనసు గల కొంతమంది సాధకులు, పూర్వజన్మలలో సాధనలన్నింటినీ పూర్తి చేసిన జ్ఞానులు, కారణజన్ములైన మహానుభావులు కొందరికి మాత్రమే ఇలాంటి శుద్ధ మనస్సు లేక శుద్ధ జ్ఞానం లభిస్తుంది. ఈ విషయాన్నే శ్రీకృష్ణ భగవానుడు గీతలో మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఏ ఒకానొకడు మాత్రమే నన్ను గురించి యథార్థముగా తెలుసుకుంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల తర్వాత జ్ఞాని అయినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అటువంటి మహాత్ముడు లభించుట చాలా దుర్లభము. అటువంటి దుర్లభమైన జ్ఞానుల కోవకు చెందినవారే భగవాన్ శ్రీరమణులు. వెంకట్రామన్ తనలో కలిగిన ఈ మార్పులను ఇంట్లో వారికి తెలియకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పుల కారణంగా ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అన్న విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.